హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ ఎక్స్ స్టోరీస్. టాపిక్ లోకి వెళ్దాం. ఈ నెల జూలై 4వ తారీఖున ఒక వ్యక్తి బయటికి వచ్చి దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల అనే ప్రాంతాల్లో ఎన్నో రేప్ అండ్ మర్డర్లు జరిగాయని, ఆ బాడీస్ ని తానే పాతిపెట్టాడని, నేత్రా నది ప్రాంతాల్లో 400కు పైగా శవాలని పూడ్చిపెట్టానని కోర్టులో చెప్పాడు. ఈ కేసు పైన కర్ణాటక ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ని ఫామ్ చేస్తుంది. ఈ కేసు పైన వేగంగా దర్యాప్తుని చేస్తామని కూడా చెప్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆ పర్సన్ పారిశుద్ధ్య కార్మికుడు, గతంలో అక్కడ పనిచేసిన శానిటైజర్ వర్కర్. సిట్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. డే 1 29th జూలై సిట్ ఆ శానిటైజర్ వర్కర్ ని తాను చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్లారు. నేత్రా నది ఒడ్డున ఆ శానిటైజర్ వర్కర్ చెప్పిన ప్లేస్లన్నీ మార్క్ చేస్తూ వెళ్లారు. అతను చూపించిన ప్రతి ప్లేస్ లో నెంబర్ 1, 2, 3 అని నంబర్ బోర్డ్స్ ని పెట్టారు. డే 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ వచ్చేసింది. ఇక సైట్ నెంబర్ 1 లో తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక 2.5 feet తవ్వగానే అక్కడ రెడ్ బ్లౌజ్, ఒక ATM కార్డ్, ఒక పాన్ కార్డ్ దొరికాయి. అప్పుడే సిట్ టీమ్ కి హోప్ వస్తుంది. అతను చెప్పేది నిజమేమో అని అనుకుంటారు. డే 2 సైట్ నెంబర్ 3, 4, 5 తవ్వుతారు. కానీ అక్కడ ఏం దొరకదు. శానిటైజర్ వర్కర్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సిట్ వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అతను చెప్పింది నిజం కాకపోతే ఆ శిక్ష ఎలా ఉంటుందో అతనికి తెలుసు. కానీ డే 3 అంటే ఇవాళ జూలై 31st, ఈ రోజు వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ దొరుకుతుంది. సైట్ నెంబర్ 6 తవ్విన తర్వాత అక్కడ వాళ్ళకు పుర్రే ఎముకలతో ఉన్న అస్థిపంజరం కనిపిస్తుంది. సో సిట్ కి అతని మీద కంప్లీట్ గా నమ్మకం వచ్చేసినట్టే. ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడానికి ఆ అస్థిపంజరాన్ని ధర్మస్థల నుండి 70 kilometers ఉన్న మణిపాల్ హాస్పిటల్ కి పంపారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అప్డేట్. ఈ కేసులో ఇంకా అప్డేట్స్ రాగానే వీడియో రూపంలో మేము ముందు పెడతాను. రహస్యాలు చుట్టూ మాయా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిజాలు కనబడని వాయు, ఇక్కడే ప్రతి మలుపు కథ, చీకటిలో వెలుగు నడత, చూపులు వెతుకుతాయి, అడుగులు దారి తీస్తాయి, ఎక్కడ దాగి ఉందో సత్యం. ఫైండ్